గురుదేవ టాలీవుడ్ స్టార్ హీరో మొదటి సినిమాతోనే అభిమాన గణాన్ని సంపాదించుకున్నాడు. చాలా ఏరియాల్లో ఆయనకి అభిమాన సంఘాలు కూడా ఏర్పడ్డాయి. ఒక స్టార్ హీరో అయినప్పటికీ కూడా ఇప్పటివరకు 20 సంవత్సరాల కెరియర్లో ఒక ఇండస్ట్రీ హిట్ కూడా ఆయన ఖాతాలో లేకుండా పోయింది. ఒక ప్రొడ్యూసర్ అతని గురించి మాట్లాడుతూ, నువ్వు ఒక పలానా హీరో రేంజ్లో ఉంటావని ఎక్స్పెక్ట్ చేశా, కానీ నువ్వు ఆ రేంజ్కి ఇంకా రాలేదు, దానివల్ల నేను అసంతృప్తిగా ఉన్నానని వ్యాఖ్య చేయటం జరిగింది. ఆ హీరో ఎదురుగానే ఆ హీరోనే నితిన్ గారి జాతకం ఎలా ఉంది, ఆయన ఇండస్ట్రీ హిట్ కొడతారా, ఆయన ఫ్యాన్స్ని ఫుల్ ఖుషి చేస్తారా అనేది చెప్పరా? నితిన్ గారు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి 30 మార్చ్ 83. ఓకే. అయితే ఆ గణ ప్రకారంగా చూసుకుంటే ఈయన జననం 2 గంటల మధ్యాహ్న సమయంలో వ్యవస్థ నడుస్తుంది. ఓకే. దుందిభినామ సంవత్సరంలో నిజ పాల్గొన మాసంలో ఈయన ఆ 1983 30వ తారీఖు మార్చి 30వ తారీఖు 2 రోజుల ముందే హోలీ పండగ జరిగింది. ఓకే. ఈయన పుట్టినది తదియలో పుట్టాడు. ఓకే. అంటే మిగులు తగుల్లో లెక్క వేసుకుంటే 28 హోలీ, 29 30వ తారీఖున నితిన్ జననం జరిగింది. నితిన్ పుట్టినటువంటిది చిత్తా నక్షత్రం 3వ పాదంలోకి వెళ్తుంది. తులారాశి వ్యవస్థలోకి ఈయన వస్తాడు. ఈయన్ని జాతక పర్యంతంలో కనుక చూసుకున్నట్లయితే మనం శుక్రుల్లో కుజుడు, అదేవిధంగా చంద్రుల్లో శని. ఇటు పెట్టుకొని చెప్పండి. చంద్రుల్లో శని ఉండడం వల్ల ఏమవుతుందంటే మనసులో తీసుకున్నటువంటి విధానాలు ఏదన్నా సరే అయిపోతాయి, మనం ఒక వ్యవస్థలోకి వెళ్ళిపోతామని ఒక హైప్ అయితే క్రియేట్ అవుతుంది, కానీ దాన్ని అందిపుచ్చుకునేటువంటి అవకాశం లభించదు. ఓకే. ఓకేనండి. తర్వాత జనంలోనే కుజమహర్దశలో పుట్టాడు. ఓకే. కుజమహర్దశలోనే పుట్టడం జరిగింది. పైగా రవిలో బుధుడు. ఒక స్థాయి నుంచి ఒక స్టార్డమ్ తెచ్చుకుందాం అనుకునేసరికి ఈయన ఆలోచన మంచి ప్రాజెక్ట్ వచ్చినా కూడా దాన్ని రిజెక్ట్ చేసేసి తర్వాత చేద్దాం అని ఒక మనస్తత్వాన్ని కలగజేస్తూ ఉంటుంది. బుధుడు రవితో ఆలోచన యుక్తాన్ని కలగజేయనివ్వడు. అంటే కొన్ని చూడండి, హిట్ సినిమాని చాలామంది రిజెక్ట్ చేస్తుంటారు. ఆ సమయంలో వారి ఆలోచన మార్చేస్తుంది. మనం నిలబడదాం అనుకో, ఒక మంచి ప్రాజెక్ట్ వస్తుంది, అన్నీ నచ్చుతాయి, కానీ ఎవరో ఒకరి వల్ల దాన్ని రిజెక్ట్ చేద్దాం. అలాగా ఈయన దగ్గర ఇంతకు ముందు అంటే 2021లో ఒక మంచి అవకాశం వచ్చింది. ఆ సబ్జెక్ట్ని ఇతను వదులుకున్నాడు. దానివల్ల ఇతను కోలుకోలేని వ్యవస్థలోకి దిగుతున్నాడు. పైగా రాహువు, కేతువు, గురుడు 3 కూడా వివిధ వ్యవస్థల్లో నడుస్తూ ఉన్నారు. రాహు స్థానం వ్యవస్థలో నితిన్ గారి దాంట్లో చాలా ఇబ్బందిదాయకంగా ఉంది. కాబట్టి ఈయన మళ్ళా జయం లాంటి హిట్ ఇవ్వడం కానీ, లేదా ఆ ఫ్యాన్స్ని సంతృప్తి చెందే విధంగా ఒక మంచి ఇండస్ట్రీ హిట్ ఇవ్వడం అనేటువంటిది ఇప్పట్లో జరగదు. ఓకే. అది జరగాలి అంటే మళ్ళా 2028 వరకు మనం వేచి చూడాలి. 2028లో కాదు కూడదు అనుకున్న నితిన్కి సెకండ్ ఛాన్సెస్ అంటే సెకండ్ ఇన్నింగ్స్ అనేటువంటిది అవలంబనం జరుగుతుంది. ఈయన సోషో ఫ్యాంటసీగా వచ్చేటువంటి ఒక వ్యవస్థని వదులుకోవడం వల్ల జరిగిన విషయం, దానితో అసలు యాక్చువల్గా ఒక స్థాయిలోనే ఉండాలి. బుధుడు వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో ప్రస్తుతం గురుడు, అందులో రాహు ఇబ్బంది పెట్టే విధంగా నడుస్తున్నాడు. కాబట్టి ఈయన ఆలోచనలన్నీ కూడా ఏంటంటే జనాలకి మనం ఉండాలా, మనం ఒక విధానంలో నడవాలి అని సినిమాలు చేయడం తప్ప ఒక పర్ఫెక్ట్ ప్రాజెక్ట్ మీద వ్యవస్థ చేద్దాం, కాన్సన్ట్రేషన్ పెడదాం అనేటువంటి అవకాశయుక్తం లేకుండా జరిగిపోతుంది. అతను ఒక మంచి నటుడు. అతని యొక్క స్టోరీ లైన్స్ తీసుకునే విధానంలో చెడుగా ఉండేటువంటి వాతావరణంలో ఉండిపోయాడు. మనతో పాటు మనకి సలహాదారులను కూడా ఎప్పుడు కూడా మంచి వాళ్ళు పెట్టుకోవాలి. ఈయనకి వచ్చేటువంటి సలహాదారులు అంత యుక్తంతో లేరు. అందువల్ల ఈయన తప్పిదం అడుగులు వేస్తున్నాడు. దానికి గల కారణం మెయిన్ ఏంటంటే ఈయన రాహు జపయుక్తాలు చేయడం వల్ల కానీ, లేదా ఏదన్నా విశిష్టమైన దేవాలయ దర్శనాలు కొన్ని క్రతువులు చేయడం వల్ల ఈయన ఖచ్చితంగా 2028లో మంచి హిట్ అయితే అందుకుంటాడు. ఈలోగా అతని యొక్క స్థాయి కొంచెం మార్చుకోవాలి అనుకుంటే కనుక కొన్ని గ్రహశాంతులు అనేటువంటి నిర్వర్తించుకోవడం వల్ల వచ్చేటువంటి 2026 నవంబర్ 14వ తారీఖు నుంచి
28 లోపు ఒక మంచి అవకాశం ఉంది. దాన్ని అందిపుచ్చుకుంటే మళ్ళీ ఇతను కెరీర్ స్టార్ట్ చేసేయచ్చు. ఓకే. ఇది కూడా శాంతిని చేస్తేనే. గురుదేవా, నితిన్ గారు జయన్ సినిమాలో ఏ విధంగా అయితే ఇంట్రడ్యూషన్ అయ్యాడో అదే కలరు, అదే బాడీ, అదే అందం ఇప్పటి వరకు కూడా కొనసాగుతుంది. ఏ గ్రహ ప్రభావం చేత అంత అందగాడిలాగా నితిన్ గారు మారిపోయాడు? చంద్రుడు అందానికి ప్రతీక. ఓకే. మనసు ప్రశాంతంగా ఉంచుకునేటువంటి వ్యవస్థలో, అందులోనూ కేతువు ఎవరితోటి ఇబ్బంది లేకుండా నడుస్తున్నాడు. ఓకే. ఆయన ఎంత తిన్నా కూడా అదే బాడీ మెయింటైన్ చేస్తారు. ఓకే. ఆయన బాడీ పెరగదు. కొన్ని శరీర తత్వాలు అంటారు. ఆ శరీర తత్వాల వల్ల మనం ఎంత తిన్నా కూడా మన్ను తిన్న పాము అంటారు చూసారు, అలాగే మనం ఎంత తీసుకున్నా కూడా ఆయన బరువు ఎక్కే అవకాశం ఉండదు. ఓకే. ఏదన్నా ప్రోటీన్లో ఏమన్నా వాడి 6 ప్యాక్లు ఏమైనా ట్రై చేయొచ్చేమో కానీ మీరు అంతకుముందు ఇదే నితిన్ గారు 6 ప్యాక్స్ కూడా చేస్తారు. అప్పుడు కూడా బాడీ ఎక్స్టాబ్లిష్ అవ్వలేదు. అదే బాడీని 6 ప్యాక్ దింపారు. అలాగే ఉంటాడు ఆయన. ఆయన వ్యవస్థలో కేతువు ఎవరితోటి కలవకుండా నీట్గా ఒక పద్ధతి అయినటువంటి పొజిషన్లో ఉండడం వల్ల ఈయన ఎట్టి పరిస్థితుల్లో లావు అవ్వడు. ఒకవేళ అవ్వాలంటే ఏదన్నా వేరే వేరే విధాలుగా అవ్వాలి తప్ప ఖచ్చితంగా ఈయన అందం అలాగే కొనసాగుతుంటాడు. ఎందుకంటే నితిన్ గారి అభిమానులు నిరుత్సాహపడే ఒకే ఒక అంశం, ఆయనతో పాటు కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ ఇండియాలోనే టాప్ స్టార్స్గా మారిపోయారు. నితిన్ గారికి కూడా ఆ యోగం ఉందంటారా? ఖచ్చితంగా 3 గ్రహశాంతుల వ్యవస్థను నడపగలిగితే ఆయన ఇండస్ట్రీలో సెకండ్ ప్లేస్లోనే ఉంటారు. ఓకే. అంటే ఈయనతో పాటు కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళు సెకండ్ ప్లేస్లోనే ఉంటారు. ఎప్పుడూ కూడా మనిషికి 2 ఛాన్సులు ఖచ్చితంగా ఉంటాయి. ఇది వరకు మనం జగత్బాబు గారిని చూసాం. ఆయన ఇప్పుడు టాప్ మోస్ట్ విలన్, ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. అలా ఈయనకి వచ్చేటువంటి అవకాశం 2026లో ఒకటి ఉంది. ఈలోగా కొన్ని శాంతియుక్తాలు చేయగలిగితే ఖచ్చితంగా అందిపుచ్చుకొని మళ్ళా ఇండస్ట్రీలో తనకంటూ ఒక పుస్తకాన్ని రాసుకునే అవకాశం కలుగుతుంది. ఓకే. దీనికి ముందు ఏంటంటే ఈయన ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి తన యొక్క పరిస్థితిలో కే అనే అక్షరంతో ఉన్న వాళ్ళని, పి అనే అక్షరంతో ఉన్న వాళ్ళని దూరం పెట్టుకోవాలి. ఓకే. వాళ్ళ వల్ల ఈయన రాంగ్ డెసిషన్స్ అనేటువంటివి తీసుకుంటారు. కృష్ణ, కరణ్, కిరణ్, కమల, ఇలా పరశురాము, పొల్లయ్య, ప్రవీణు, పరమేశు, ఇలా పీతో ఉన్నటువంటి వాళ్ళు, ఈ 2 లెటర్స్తో ఉన్నటువంటి వాళ్ళు కొంచెం దూరయుక్తం చేయగలిగితే ఈయన మళ్ళా కెరియర్ మొదటికి వస్తుంది. ఓకే. మంచి స్థాయిలో ఉంటారు.